ఓ వెంకటేశాయ నమః. నారద మహర్షితో స్థాపించినటువంటి బెల్లోకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. గతంలో బేదా మస్తానరావు గారు, అదేవిధంగా వాళ్ళ సోదరుడు బేదా రవిచంద్ర గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గుడిని పతనమైపోతున్నటువంటి ఈ ఉత్తర వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలి. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయానికి ఉండాల్సినటువంటి ప్రహరీ గోడ నిర్మాణం జరగలేదు. వివిధ రకాల జంతువులు అన్నీ వచ్చిపోతున్నాయి. వీటి వల్ల అశౌచ్యం ఏర్పడుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజున దేవస్థానం యొక్క నిధులలో నుంచి 1,65,00,000 రూపాయలు వెచ్చించి, అదేవిధంగా నా సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈరోజు దానికి ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకున్నటువంటి తరుణంలో ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులను ఒక్క మాటగా అడిగితే కోనేరు, దేవుని యొక్క పుష్కరిణి, దేవునికి యొక్క చక్రస్నానం, దేవునికి నైవేద్యానికి నీరు అంతటి పవిత్రమైనటువంటిదే. దాన్ని పవిత్రులుగా ఉన్నటువంటి మీరు ఇది చేస్తేనే బాగుంటుందని వారు అడిగినప్పుడు వారు దానికి ముందుకు రావడం, దాదాపు 2,25,00,000 రూపాయలతో ఈరోజు కోనేరు నిర్మాణానికి పూనుకోవటం, 2025 ఆగస్టు 8వ తేదీన శంకుస్థాపన చేసిన రోజు నుంచి నిరంతరం కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఖర్చు పెట్టి ఈరోజు దాన్ని ప్రారంభించినందుకు, వారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దొరకటం అదృష్టం. అదేవిధంగా బేదా మస్తానరావు కానీ, నా సోదరుడు రవిచంద్ర కానీ ఈ రోజుకి ఈ గుడికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకి బొచ్చు కృష్ణకుమార్ గారిని బోగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందనే అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలన్నటువంటి ఉద్దేశంతో 6,000 మంది ఎట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి 2 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదేవిధంగా పరవటి వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని 2,25,00,000 రూపాయలతో బొచ్చు కృష్ణకుమార్ గారి నిర్మాణానికి చూసింది. ఈ నెల 25వ తేదీన ఈ పరవటి వైపు గాలి గోపురాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరవటి వైపు ఉన్నటువంటి గాలి గోపురం కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలి గోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు, ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వారిద్దరిని కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి వాళ్ళిద్దరూ దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఆమె ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. తప్పకుండా మా దక్షిణ గాలి గోపురం ఫైల్ అక్కడ ఉంది, తప్పకుండా మీ చేతులతో మాకు అది కూడా పూర్తి చేయిస్తారని కూడా నేను మా కావలి నియోజకవర్గ ప్రజల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంకల్ప బలం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని అది కూడా నెరవేరుతుందని ఆశతో ఉన్నాను. తూర్పు గాలి గోపురాన్ని రాజద్వారాన్ని మన్నిమేళ సుకుమారెడ్డి అనేటువంటి దాత ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించి 3 వైపుల గాలి గోపురాలు, తూర్పు వైపున రాజద్వారం నిర్మాణం చేసుకొని రాజద్వారం గుండా నడవాలి, దేవుడికి ఎదురుగా నడవాలి. దేవుని యొక్క ఆశీస్సులు, కిరణాలు మన శరీరం తాకాలి. కాబట్టి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం దేవుని యొక్క శక్తి, యుక్తి అన్నీ కూడా మన శరీరాన్ని తాకాలి. కాబట్టి దేవుని దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా తూర్పు మెట్ల మీదగానే రావడం శ్రేష్టమైన ఉద్దేశంతో ఈరోజు కావలి వాస్తవుడు, యువకుడు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు 80 లక్షల రూపాయలతో ఈ రోజున దాన్ని మెట్ల నిర్మాణం కూడా పూనుకున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కావలికి సంబంధించిన బొచ్చు
వీరాస్వామి గారు ఈరోజు కళ్యాణ కట్టకి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించున్నాడు. అది కూడా ఈ స్థలం అన్నింటినీ కూడా చూసి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కోసం దాన్ని లేట్ చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన నెల్లూరు వాసి ఆనం రామనారాయణ గారు మనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మన అదృష్టం కొద్దీ ఆయనను అడిగినప్పుడు సీజీఎఫ్ కింద ఈ దేవస్థానానికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, అదేవిధంగా వీఐపీలు ఎప్పుడైనా సందర్శించి నైట్ నిద్ర చేయడానికి మంచి కాటేజీలు లేవు. గతంలో మన బేదా మస్తాన్ రావు గారు దాదాపు 10 రూములు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా వీఐపీలు వీవీఐపీలు వచ్చినప్పుడు సేద తీరే విధంగా కూడా 4 షూట్ రూములతో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి 2 కోట్ల రూపాయలు మంజూరై ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా జరిగింది. దాని బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గతంలో రథశాల దగ్ధమైపోతుంటే దానికి కూడా సీజీఎఫ్ కింద 23 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. టెండర్లు పూర్తయి ఈ రోజున రథశాల కూడా పూర్తి అవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా భక్తకోటి మహాశయులందరికీ కూడా తెలియజేస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన తులసివనమైనటువంటి కొండగా దీన్ని తీర్చిదిద్దేందుకు 7 భాగాలుగా చేసి 7 రకాలైన తులసులు, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, సీత తులసి, 5 రకాల తులసులు మనకి ప్రసిద్ధమైనవి. ఈ 7 రకాల తులసుల్ని ఈ కొండ మీద వేసి ఎక్కడ వేసినా కార్పెట్ వర్షాల వల్ల ఈ కొండంతా కూడా కరిగిపోతుంది. దానివల్ల కార్పెట్ గ్రాస్ వేసి దాంట్లో తులసి వనాన్ని పెంచితే ఎక్కడైనా భక్తులు వచ్చి సేద తీరటాన్ని కానీ ఈ తులసి స్మెల్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మట్టి అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు కలెక్టర్ గారిని 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ అడిగాను. అవి కూడా కలెక్టర్ గారు ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే నా సొంత నిధులతో కొంత సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఇంకా కూడా ఎక్కడ కూడా నెక్స్ట్ బ్రహ్మోత్సవాల నాటికి మా బేదా రవిచంద్ర కూడా హామీ ఇచ్చినాడు. కొంత నిధులు ఆయన కూడా ఇప్పిస్తానని తప్పకుండా ఇప్పుడే మన మస్తానన్న కూడా అడిగాను. అందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్న అందరూ దేవుడికి కింకరులవే, అందరూ దేవుడు భక్తులవే. నిరంతరం కూడా మీరు కానీ నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇచ్చినటువంటి ప్రసాదం. ఎందుకంటే గతంలో బేదావారు చేశారు, ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నాం. మేము నలుగురం కూడా 4 పిల్లర్లుగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గారిని మన అందరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని తీసుకురాగలం. ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా వేద పాఠశాలను ఇక్కడ తీసుకురావాలంటే ఒక దృఢ సంకల్పం ఉంది. ఇక్కడ వేద ఘోష జరగాలి, వేద పఠనం జరగాలి. ఇది ఒక తిరుమల దేవస్థానానికి పోయేటువంటి భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ కూడా భవిష్యత్తులో నిజంగా మన అదృష్టం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే కంకణం కూడా ఇక్కడ కట్టి ఇక్కడి నుంచి కూడా తీసుకుపోయే విధంగా తీసుకురావాలంటే ఒక దృఢ సంకల్పంతో ఉన్న ఆ దేవుని ఆశీస్సులు ప్రభాకర్ దీవెనలు మా రవిచంద్ర ఆశీస్సులు ఉంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పుష్కలంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో నేను కింకరుడిగా పనిచేస్తున్నాను. వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఒక సేవకుడిగానే పనిచేస్తున్నానే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదని విషయాన్ని కూడా ఆగమ శాస్త్రాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మానికి అనుకూలంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరపబట్టే 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిన కించెత్తు ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు మా అందరి మీద ఉండబట్టే మేము చేసిన తలంపుకి, మేము చేసినటువంటి సంకల్పానికి ఈరోజు బలం చేకూరిందని పవిత్రమైన గరుడ పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ అనేది పవిత్రమైన సేవ. ఆ సేవ రోజున ఈరోజు వేమిరెడ్డి దంపతుల చేత కోనేరు పుష్కరిణి నిజంగా ప్రారంభించుకున్నామంటే నిజంగా మన అందరికీ దేవుడు ఆశీస్సులు ఉంటాయని కావలి సుభిక్షంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.